అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు దయచేసి జాగ్రత్తగా వినాలని యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుని ప్రేమ నీలో ఉంటే పరిశుద్ధాత్మ కుమ్మరించబడును. చర్చికి ఒక అమ్మ వచ్చి అంటూ ఉంది, అయ్యా, పోయినసారి వర్షం వచ్చి నా పూరి గుడిసె అంతా పాడైపోయింది. వర్షము కురిసి కురిసి నేను క్రిస్మస్ న్యూ ఇయర్ చేసుకోలేకపోయాను. నా ఆశ ఆ పండుగ జరుపుకోవాలని, కానీ ఇల్లు బాగలేకపోవడం వల్ల నేనేమీ చేసుకోలేకపోయాను. కాబట్టి ఏ డెకరేషన్ కానీ, ఏ కొత్త బట్టలు కానీ, నేను క్రిస్మస్ ట్రీ కానీ పెట్టుకోలేక విచారంతో ఉండిపోయాను. సైజ్ చేసుకోవడానికి నా యొద్ద డబ్బులు కూడా లేవు. ఆ పూరి గుడిసె అంతా కూలిపోయిందయ్యా, నేను పేదదాన్ని అని తాను చర్చ్ అయ్యగారికి చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ చర్చ్ అయ్యగారు మరి ఏం చేయాలండి? తాను సరేమ్మా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈమె ఇల్లంతా కూలిపోయిందట, ఈమె క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ ఏమీ చేసుకోలేదు, ఇంట్లో పలహారాలు, డెకరేషన్, క్రిస్మస్ ట్రీ ఏవి పెట్టుకోలేదు అని బాధపడుతుందయ్యా, కాబట్టి నువ్వు సహాయం చెయ్యి అని ప్రార్థన చేసి ఆమెను పంపించేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మంచి గుణము కలిగిన దైవ సేవకుడు, దేవుని వాక్యాన్ని బోధించేవాడు, అతని యొద్ద ప్రేమ అనేది ఉండాలి. దేవుని యొక్క ప్రేమ ఆదుకునే ప్రేమ. కాబట్టి దేవునికి స్తోత్రం. అదియు కాకుండా తనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరించబడి ఆ సేవకుడు ఉంటాడో ఇతరుల మీద ప్రేమ పుడుతూ ఉంటుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన సేవకుడు మరి ఒక సంఘానికి దైవజనుడిగా ఉండి పనిచేస్తూ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళింది. ఆమె అతని దగ్గర కూడా ప్రాధేయపడి తన బాధను చెప్పుకుంది. అప్పుడు ఆ దైవ సేవకుడు తన జేబులో చేతులుంచి తీసి, అమ్మా, నేను ప్రార్థన చేస్తాను, ఇది ఉంచుకో అని చెప్పి తన చేతిలో ఇచ్చాడు. అది కవర్లో పెట్టి ఇచ్చాడు. తన కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా, వచ్చే సంవత్సరము ఈ అమ్మ చక్కగా ఆ పండుగను జరుపుకునేలాగిన సహాయం చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వెళ్ళి ఆమె ఆ యొక్క కవర్ను విప్పి చూసినప్పుడు అవి 50,000 ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆ అమ్మ అంత డబ్బు తను పుట్టినప్పటి నుండి కూడా చూడలేదు. ఆమె పేదామె కాబట్టి ఆమెకు లెక్క కూడా సరిగా రాదు. అయినా ఆమె లెక్క పెట్టి చూసినప్పుడు అంత డబ్బు మరి ఆ దైవజనుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సేవకుడు ఆమెకు ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి ఆమె భయపడిపోయింది ఆ డబ్బును చూసేసరికి. పాస్టర్ గారు వారు వేరే దానికి ఉపయోగించడానికి పెట్టుకున్నాడేమో, పొరపాటున అది నా చేతికి ఇచ్చేశాడేమో అని చెప్పి ఆమె కలవరముతో భయముతో పరిగెత్తుకొని పాస్టర్ గారింటికి వచ్చింది. ఆ పాస్టర్ గారు
అమ్మా ఏంటి, ఎందుకు వచ్చావు మళ్ళీ అని దేవుని ప్రేమతో అమ్మగారిని పలకరిస్తూ ఉన్నాడు. ఇంకేమైనా తక్కువబడిందా అమ్మా, డబ్బులు కావాలా, నేను ఇస్తాను అని తను అంటూ ఉన్నాడు. లేదయ్యా, లేదు, నాకు మీరు ఇంత డబ్బు ఇచ్చారు, పొరపాటున నాకు ఇచ్చారేమో అని నేను మళ్ళీ ఆ డబ్బును మీకు ఇచ్చేద్దామని తీసుకొచ్చానయ్యా అన్నప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, అమ్మా లేదు, ఆ డబ్బు నీదే, నీవు నీ బాధను నాకు చెప్పావు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలవంతం చేశాడు తనకు సహాయం చేయమని. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడు ఆ రకంగా మరి సహాయం చేసి తనకు ఇచ్చినట్లుగా వాక్యంలో మనము నా మాటలలో మీరు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్న మీరు ఈ రోజున ఏ విధంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎలాంటి సహాయాన్ని చేయగలరో ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎదుట వానిని సంతోషపరిచేదే దేవుని ప్రేమ. ఎదుటి వాని కొరకు ప్రాణం పెట్టేదే దేవుని ప్రేమ. ఎదుటి వానిని క్షమించేదే దేవుని ప్రేమ. కాబట్టి ఎదుటివాని అవసరాలను తీర్చేదే దేవుని ప్రేమ. అదే యేసుక్రీస్తు వారి ప్రేమ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీవు పొందితే దేవుని ప్రేమలో కుమ్మరించబడుతుందని, దేవుని ప్రేమ కుమ్మరించబడుతుందని, ఆ ప్రేమ 50,000 రూపాయలు ఒక తల్లికి ఇచ్చేలా చేసిందని మరి ఈ రోజున ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.